రే, ఏం ప్లాన్ చేసినా దాని నుంచి ఎస్కేప్ అవ్వలేకపోతున్నాను రా. ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. నా గన్ లో ఉన్న బుల్లెట్, ఆ బుల్లెట్ కోసం వెయిటింగ్. దాని పక్కన పడుకోవాలంటే ప్రాణం దుప్పట్లో పెట్టుకుని పడుకోవాల్సి వస్తుందిరా. దాని ప్రాణం తీసేదాకా పడుకోను. ఏయ్ సార్. రిపీట్. సారీ సార్, దిస్ బ్రాండ్ ఈజ్ ఓవర్. వేరే బ్రాండ్ తీసుకురమంటారా? మా బావ ఈ బ్రాండ్ తప్పితే వేరే బ్రాండ్ తాగడు. పోయి ఇదే బ్రాండ్ తీసుకురా. హలో, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. నన్ను తీసుకురమ్మంటారండి. వెయిటర్ కాదు, ఓనర్ తీసుకొస్తారా? సార్, ఆయన వెయిటర్ కాదు సార్, మా కస్టమర్. సార్, యూ కెన్ హ్యావ్ దిస్. హ్యావ్ ఇట్ సార్. మరి మీకు మందేస్తే కిక్ వస్తుంది కానీ మనశ్శాంతి రావట్లేదు సార్, మీరు తీసుకోండి. ఏంటి బ్రదర్ ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టున్నారు? మా వాడి ప్రాబ్లం అంతా ఒక అమ్మాయి గురించి అండి. అరే వాట్ ఏ కోఇన్సిడెన్స్. మా బావ ప్రాబ్లం కి కారణం కూడా ఒక అమ్మాయే. ఏంటి, మీరు కూడా ఒక అమ్మాయి నుంచి పారిపోవాలని చూస్తున్నారా? కాదు, పారిపోయిన అమ్మాయిని ఎతికి పట్టుకోవాలని చూస్తున్నాం. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? నా పెళ్ళమైన ప్రాబ్లం సార్. కత్తిలా ఉందని పెళ్లి చేసుకున్నాను, కత్తినే చేసుకున్నానని పెళ్ళయ్యకి తెలిసింది. ఎప్పుడు దిగుద్దో ఎప్పుడు తెగుద్దో తెలియట్లేదండి. అప్పటి నుంచి చూస్తున్నా ఇద్దరు దొబ్బుతున్నారు. ప్రాబ్లం 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 అని. నా ప్రాబ్లం తో పోల్చుకుంటే మీదో ప్రాబ్లమేనా? నీ ప్రాబ్లం ఏంటి? ఈ ప్రపంచంలోనే ఎవరికి రాదు భయ్యా నాకున్న ప్రాబ్లం. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మా అమ్మ పోయాక ఆడదిక్కులేని ఇల్లు అయిపోయింది భయ్యా. వీరేశలింగం గారి ఇన్స్పిరేషన్ తో ఒక వీడియోని చేసుకొని మా అయ్యకు సర్ప్రైజ్ ఇద్దామని ఇంటికి వెళ్ళేసరికి మా అయ్య నాకు షాక్ ఇచ్చాడు భయ్యా. ఏం షాక్ ఇచ్చాడు? మా అయ్య ఇన్స్పిరేషన్ తో టీనేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు భయ్యా. అరే దాందే ముందురా భయ్, నీకు తల్లి మీ అయ్య కోడలు ఇద్దరు ఒకేసారి వచ్చిర్రు. కానీ మా అయ్య పెళ్లి చేసుకుని వచ్చింది ఎవరినో కాదు భయ్యా, నా పెళ్ళం కూతుర్ని భయ్యా. సర్లే అని నా మనసుకు సర్ది చెప్పుకునే టైంలో నాకు ఒక కొడుకు పుట్టాడు. ఇప్పుడు చెప్పండి భయ్యా, వాడు మా అయ్యను తాత అని పిలవాలనా బావా అని పిలవాలనా? మీరే చెప్పండి. పెద్ద ప్రాబ్లమే. ఇంతలో మా అయ్యకు కొడుకు పుట్టిండు. వాడు నన్ను తాత అని పిలవాలనా అన్న అని పిలవాలనా? అలా నాకు నేను తాతనయ్యాను, నా అయ్యకు మామనయ్యాను, నా కొడుకు అల్లునయ్యాను. ఇప్పుడు చెప్పండి భయ్యా, ప్రాబ్లం మీది పెట్టదా నాది పెట్టదా? ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం పెళ్లి చేసుకోవటమే. అల్లంతో కాపురం చేయటం కంటే పాకిస్తాన్ బోర్డర్ లో కాపలా కాయటం బెటర్. దానికి పెళ్ళయిందా? అయితే ముందు దాన్ని మొగుండి పట్టుకుందాం, ఆ తర్వాత అదే మన దగ్గరకు వస్తుంది. వాడెక్కడున్నాడో తెలుసుకొని పట్టుకోండి, వెంటనే పట్టుకోండి. కంగ్రాచులేషన్స్, యూఆర్ ప్రెగ్నెంట్. మీ రిపోర్ట్స్ అన్ని చాలా బాగున్నాయి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ వెల్కమ్. హలో అమ్మా. చెప్పమ్మా. నువ్వు అమ్మమ్మ కాబోతున్నావు. చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ విషయం బాబుకి చెప్పావా? ఇంకా చెప్పలేదు. ముందు చెప్పమ్మా. ఫోన్లో కాదు, డైరెక్ట్గా నాన్నకే చెప్తాను. సింటు బాటలు ఇక్కడ ఉందేంటి? నేనురా. మీరు కనపట్లేదా? మాస్కులు వేసుకుంటే ఎట్లా కనబడతారా? కరెక్ట్ కదా. కదలకో, కదిలితే కాల్చి పారేస్తా. మన క్లోరోఫామ్ ఏడు దగ్గర ఉందేంట్రా? కోళ్ళ ఫారమా? కోళ్ల ఫారం కదరా, క్లోరోఫామ్ రా, కంట్రీ పూల్. దాని మొహం మీద కొడితే స్రో తప్పి పడిపోతారు. ఈ డీటెయిల్స్ అని వాడితో చెప్తా అవసరమా? సింహాచలం దగ్గరికి రాకు, అసలే గన్ ఉంది. ఆ క్లోరోఫామ్ బాటిల్ వాళ్ళకి ఇచ్చేసి. ఇంతకు మీకు ఏం కావాలి సార్? మీ మేడం అని కిడ్నాప్ చేయడానికి వచ్చాం. ప్లీజ్ నా భార్యని చేయకండి, పూజ చాలా మంచిది. కావాలంటే నన్ను కిడ్నాప్ చేయండి. కావాలంటే నన్ను తీసుకెళ్ళండి, ఏమైనా చేసుకోండి. ఇదిగో నువ్వు ఇలాంటి ఓపెన్ ఆఫర్లు ఇవ్వకు. అయినా నిన్ను తీసుకెళ్లి వీలేం చేసుకుంటారు? మిమ్మల్ని వదిలేస్తే చాలు, నన్ను ఏం చేసుకున్నా పర్వాలేదు బాబు. దీన్ని ఏదో చేస్తే తప్ప ఆగిలేదురా. మేము బయట వెయిట్ చేస్తుంటాం, నువ్వు తొందరగా వచ్చే.
మాస్క్ తీ. నువ్వు నాని సార్ ఫ్రెండ్ కదూ? అవును సార్. ఇక్కడేం చేస్తున్నావు? మా నాన్నగారు ఇక్కడ నుంచి ఎస్కేప్ ప్లాన్ చేస్తే కిడ్నాపర్ లాగా ఎలా వచ్చాం సార్? Kidnapper? చెప్పదు సార్. ఏంటి అందరూ ఇలా పడిపోయారు? రేయ్ లేరా, రేయ్ ఏయ్ సింహాచలం, ఏమైంది? ఏమైంది? మన సార్ని ఎవరో కిడ్నాప్ చేసిరు మేడం. వెంటనే కాక లైన్లోకి తీసుకోండి. ఓకే మేడం. నాని సార్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు. ఫ్రెండ్స్తో ప్లాన్ చేసి తనే ఎస్కేప్ అయ్యాడు. అమ్మగారు కూడా కనిపించట్లేదు. ఎస్కేప్ అవుతూ అమ్మని ఎందుకు తీసుకెళ్ళాడు? అమ్మని ఏం చేస్తాడు? వెతకండి, నాకు అమ్మ కావాలి. హలో, థ్యాంక్ యూ నాని. ఎందుకు? నీలాంటి దాన్ని చేసుకున్నందుక? అమ్మని 2 అక్షరాల పదానికి 2 ఏళ్ళ వయసులోనే దూరం అయ్యాను. అమ్మ విలువ తెలుసు కాబట్టే అవును హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఒక్కసారి నేను చెప్పేది విను నాని. నటించింది చాలు, ఇంకే డ్రామాలు ఆపేయి. నీకు మొగుడంటే లైఫ్ పార్ట్నర్ కాదు, నీ డ్రామాలో క్యారెక్టర్ మాత్రమే. తాజ్మహల్ అంత అందంగా ఊహించుకున్న నా జీవితాన్ని సమాధిగా మార్చావు కదే. నన్ను ప్రేమగా చూసుకునే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ అసలు ప్రేమ ఏంటంటూ తెలియని నీలాంటి దాని కాదు. అయినా ప్రాణాలు తీసే నీకు ప్రేమ గురించి ఏం తెలుస్తుంది? నా ఆశల్ని, నా కోరికల్ని అన్ని తీరం కలగా మార్చేసావు కదే. అయినా నా లైఫ్తో ఎందుకలా ఆడుకున్నావు? అసలు నా ఇష్టాలు ఏంటో తెలుసా నీకు? కనీసం నా అసలు పేరేంటో తెలుసా నీకు? నాని కాదు, లక్ష్మీ ప్రసాద్. వెళ్ళదు. ఏ చంపేస్తావా? నువ్వు చేసిన మోసానికి ఎప్పుడో చచ్చిపోయాను. నువ్వు చెప్పింది నిజమే నాని. నేను మోసం చేసింది నిన్నే కాదు, అమ్మని కూడా, అమ్మని కూడా, అమ్మని కూడా. నీకు జీవితం అంటే ఏంటో తెలియని వయసులో అమ్మ దూరం అయింది. కానీ నాకు అమ్మ ఉందని తెలిసాకే జీవితం మొదలైంది. బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో బుల్లెట్లతో ఆడుకున్నాను. చిన్నపిల్లలకు అద్దంలో చందమామ చూపించినంత తేలిగ్గా నేను అమ్మ కోసం అబద్ధ పెళ్లి చేసుకున్నాను. నేను చేసిన దానికి అమ్మ సంతోషంగా ఉందనుకున్నాను, కానీ దానివల్ల నువ్వు ఇంత బాధపడతావని ఆలోచించలేకపోయాను. నువ్వు చెప్పిన మనిషి, మనసు, ప్రేమ, వేటి గురించి నాకు తెలియదు నాని. నిన్ను చూసాకే తెలిసింది మనిషి విలువేంటో. నీతో మాట్లాడాకే తెలిసింది మనసు అంటే ఏంటో. నువ్వు దూరం అవుతుంటే తెలుస్తోంది ప్రేమ అంటే ఏంటో. క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నీ నిర్ణయం ఏదైనా మనస్ఫూర్తిగా భరిస్తాను.
బా ఇదిగో బావా ఆ బుల్లెట్ మొగుడిని తీసుకొచ్చా. తీయన్రా. వీడినెందుకు తీసుకొచ్చారా? దాని దగ్గర నుంచి వీడే పారిపోవాలని చూస్తుంటే వీడి కోసం అదెందుకు వస్తుంది? గొడవలు ఏమన్నా ఉంటే నీకు నాకు మధ్య నాని వదిలే. వండర్ఫుల్ ఇండియా. ఈ నేల మామూలుది కాదు. సైతానికి సిస్టర్ లాంటి బుల్లెట్ కూడా సెంటిమెంట్ నేర్పింది. గుడ్. బడా నేను అన్ని వదిలేస్తున్నాను. దుబాయ్ ని నువ్వే రూల్ చేసుకో. నా పొజిషన్, నా ప్రాపర్టీ, నా నెట్వర్క్ నీకేం కావాలో తీసుకో, కానీ నానిని మాత్రం వదిలే. వీడి మీద ఇంత అటాచ్మెంట్ పెంచుకున్నావని తెలిసిన తర్వాత ఎలా వదులుతాననుకున్నావు? ముందు నిన్ను, తరువాత వీణ్ణి, ఇద్దరిని వేసేస్తా. నేను తల్లని కాపాడుతున్నాను. ఎన్నాళ్ళు నాకన్నా ఎక్స్ట్రా పే నీకెలా ఇవ్వాలా అనుకునేవాణ్ణి. ఇస్తా. జగన్నే తెలుసులేవా. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, కళ్ళు లేనోడు అన్ని వైపులా చూస్తాడు. రేయ్ ఎవడ్రిక్కడ? సాఫ్ట్వేర్ మమ్మల్ని ఫేస్ చేయడం అంటే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో కామెంట్ చేసినంత ఈజీ కాదురా. మాఫియాతోనే ఆటలాడుకుంటావా? నువ్వు మామూలుడివి కాదురా. ఏంటన్నా రామ్ గోపాల్ వర్మ పోస్టర్ వార్నింగ్ ఇస్తున్నావు? ఏం లేదు, ఈ మధ్య సరిగా సినిమాలు తీయట్లేదు కదా. ఎన్నిసార్లు అంటారా? బి తెలంగాణలో షూట్ చేస్తే ఆంధ్రాలో తగులుతుందేంటి? ఇది మన సెట్ అవుతుంది. నువ్వే హ్యాండిల్ చెయ్యి. నాని సెల్ ఆన్ చెయ్యి. అది ఆడ రూపంలో ఉన్న ఆటం బాంబురా. ఎప్పుడు పేలుతుందో, ఎవరిని బలి తీసుకుంటుందో తెలీదు. మొదలదు. ఇలాంటి కోల్డ్ బ్లడెడ్, మెర్సిలెస్, రూత్లెస్ దానికోసం ఎందుకురా రిస్క్ చేస్తున్నావు? పోయి నీ ప్రాణం కాపాడుకో. నువ్వు చెప్పిన నీ కరెక్టేరా, కానీ తన నా భార్య, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ, ఇవి చాలరా తను నేను కాపాడుకోవటానికి. భార్యను కాపాడుకోలేనాడు మొగుడే కాదు,
మగాడు అస్సలే కాదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. కలిసే ఉంటారంట, కలిపే చంపేయండ్రా. చిచ్చి బుజ్జి నా బంగారం. ఏంట్రా గన్ను కావాలా? ఇదిగో గన్ను. గన్ను ఇదిగో. గన్ను ఇదిగో. హలో, ఏంటి? చెప్పు శ్రావణ్. ఆ బడా నాయర్ బ్రదర్ బుడ్డా నాయర్ మేడం మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది సార్. ఈ టాయ్ నచ్చిందా నీకు? ఏంటి? ఏం లేదు. ఈ విషయం మేడం చెప్పొద్దు. వాడిని వేస్తా. వాడి ఫోటో ఆల్రెడీ మీకు పంపించాను సార్.